హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వండిల్లు. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటాం కదండి, వాటిని అన్నిటినీ ఎక్కువ రోజులు ఫ్రెష్గా తాజాగా ఎలా ఉంచుకోవాలి, పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం తెచ్చుకున్న కూరగాయలని ఫ్రెష్గా ఆర్గనైజ్డ్గా ఎలా సర్దుకోవాలి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పచ్చిమిర్చి అన్నిట్లో యూస్ చేస్తాం కదండి, కానీ మనం తెచ్చుకొని కవర్లో అలాగే పెట్టేసామనుకోండి, అవి మనకి చాలా రోజులు స్టోర్ ఉండాలంటే ఉండవండి. సో మనం ఇలా ఒక స్టోరేజ్ కంటైనర్ తీసుకొని అందులోకి ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని ఇలా తొడాలు తీసేసి యూస్ చేసుకోవాలండి. ఇలా తొడాలు తీసేసినట్లయితే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. చూసారు కదా, ఇలా అన్నిటిని మనం తొడుమలు తీసేసుకొని స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇలా తొడుమలు తీసుకొని దానిపైన ఒక టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకుందాం అండి. ఎందుకంటే ఎక్కడన్నా తేమ ఉన్నా ఈ టిష్యూ పేపర్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. లేదు తొడాలు తీయకుండా పెట్టేసామంటే మనకి ఇవి త్వరగా పాడైపోతాయండి. సో ఇలా మనం పచ్చిమిరపకాయలన్నిటిని తొడిమలు తీసి ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనకి 10 to 15 days దాకా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. తర్వాత మనం బెండకాయలని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసుకుందామండి. ఇవేంటంటే మనకి 2-3 daysలో తెచ్చుకున్నాక వండేసుకోవడమే బెటర్ బెండకాయలు. లేకపోతే మనకి ఏంటంటే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక 5 days కంటే ఎక్కువ ఫ్రెష్ ఉండదు. లేదు నెక్స్ట్ డేనే చేసుకోవాలనుకుంటే వీటిని మామూలుగా ఒక క్లాత్లో కానీ అలా పెట్టేసి బయటే స్టోర్ చేసుకోవచ్చు. బట్ పిల్లలకి ఏంటంటే ఎప్పుడే కర్రీ తింటారో తెలియదు కదా, సో మనం వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. మా పిల్లలు అయితే బెండకాయ కూర ఇష్టంగానే తింటారు, కానీ ఎప్పుడు తింటారు అనేది వాళ్ళకే క్లారిటీ ఉండదు. ఒక్కొక్క రోజు తింటారు, ఒక్కొక్క రోజు తినరు. సో వాళ్ళు అడిగినప్పుడు చేద్దామని చెప్పేసి నేను అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలాగే చూసుకుంటానండి. సో ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున మనం టిష్యూ పేపర్ వేసేసి ఈ బెండకాయలను పెట్టుకొని పైన ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసుకుంటే వీటిల్లో ఉండే జిగట కానీ తేమ కానీ ఈ పేపర్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయండి. అక్క అన్నిటి టిష్యూ పేపర్ వేయాలా అంటే మనకి 1 కిలో బెండకాయలు ఎంత పడతాయండి? 60 రూపీస్ పడతాయి. ఈ సీజన్లో అయితే 80 రూపీస్ దాకా పడతాయి. మనకి టిష్యూ పేపర్ ఒక కట్ట వచ్చేసరికి 30 రూపీసే కదండి పట్టేది. వెజిటేబుల్స్ని పాడు చేసుకోవడం కంటే ఒక టిష్యూ పేపర్ కట్ట తెచ్చుకున్నామంటే 1 month దాకా వాడుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనం కింద ఒకటి పైన ఒకటి టిష్యూ పేపర్ వేసినట్టయితే మనకి వెజిటేబుల్స్లో ఏమన్నా తేమ ఉన్నా శుభ్రంగా పీల్చుకొని ఫ్రెష్గా ఉంటాయండి. సో నెక్స్ట్ మనం అరటికాయలని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. అరటికాయలు వచ్చేసరికి నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్లోనే స్టోర్ చేస్తున్నానండి. ఇవేంటంటే మనకి త్వరగా పండిపోకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి ర్యాప్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న కవరు జిప్లాక్ కవర్ అండి. చిన్నవన్నీ మా పిల్లలు దొరికినట్టు కట్ చేసి పెట్టేశారు, అందుకని పెద్ద దాంట్లో వేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు జిప్లాక్ కవర్లో వేసి ఎయిర్ మొత్తం బయటికి తీసేసి దీన్ని జిప్ అనేది లాక్ చేసేసుకోవాలి. లేదంటే మనకి ఎయిర్ వెళ్ళిపోయినా పాడవుతుంటాయి. సో చూస్తున్నారు కదా, ఇలా ఎయిర్ మొత్తం బయటకు అనేసి జిప్ లాక్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవేంటంటే మనకి ఇలా పెట్టుకున్నట్లయితే అరటికాయలు 1 week to 10 days దాకా ఫ్రెష్గా ఉంటాయి. లేదా మనకి ఇలా పెట్టుకోకపోతే 2-3 daysలోనే మొత్తం అనేది పండిపోతాయి, వండుకోవడానికి అంతగా బాగుండవు. సో ఇది ఇలా స్టోర్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం బీరకాయని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. బీరకాయ తెచ్చుకున్నాక ఇలాగే పెట్టేసామంటే అది ఎమ్మటే పాడైపోవడము, సగం నుంచి కుళ్ళిపోవడం అలా జరుగుతుంది కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ దీన్ని నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసి స్టోర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టోర్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ తోటి తేమ అనేది లేకుండా
తుడుచుకోవాలండి ఫస్ట్. తర్వాత దీనిపైన తోలు మొత్తం మనం పీల్ చేస్తాం కదా కర్రీ వండుకునే ముందు, అలా శుభ్రంగా పీల్ చేసేయాలి. ఇక్కడ నేను చూపిస్తానండి నేను ఎలా స్టోర్ చేసుకుంటాను ఏంటి అనేది మీతో కానీ షేర్ చేసుకుందాము. వెజిటేబుల్స్ పాడవుతున్నాయి అని మరిన్ని తెచ్చుకోరు కొంతమంది ఏంటంటే రోజు బండ్లు వచ్చేవాళ్ళు అనుకో, ఇంటి దగ్గరికి కూరగాయ బండ్లు ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజు తీసుకొని యూస్ చేసుకోవడమే బెటరు. మాకైతే ఇక్కడ రోజు కూరగాయ బండ్లు ఏం రావండి. మాకు వీక్లీ ఒకసారి సంతలాగా పెడతారు, అక్కడికి వెళ్ళి వారానికి కావాల్సినవి కానీ లేదా 10 డేస్కి ఒకసారి కావాల్సినవి అన్నీ తెచ్చేసుకుంటాము. సో ఫస్ట్ ఇలా పీసెస్ కోసుకొని వీటిని పీల్ చేసుకోవాలి. ఇలా అంతా పీల్ చేసుకొని దీనిపైన ఉండే తేమ మొత్తం పోయాక చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని స్టోరేజ్ బాక్స్లో వేసుకోవాలండి. అప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ టు కుక్ లాగా తీసేసి వెజిటేబుల్స్ చాప్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఎన్ని రోజులున్నా పాడైపోకుండా నిల్వ ఉంటాయండి. చూసారు కదా, అన్నీ ఇలా పీల్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని స్టోరేజ్ బాక్స్లో వేసేసుకుందాం అండి. ఏవైనా ట్రాన్స్పరెంట్ బాక్సులు అయితేనే మనకి ఏం కూరగాయలు ఉన్నాయి ఏం లేవు అనేది తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే మంచి ఫ్రిడ్జ్లే ఉంటాయి ఇంట్లో, బట్ వాళ్ళకి ఆర్గనైజ్డ్గా సర్దుకోవడం అనేది రాదండి. నేను కూరగాయలు తెస్తున్నాను, మా ఫ్రిడ్జ్ ఏం బాగోలేదు, పాడైపోతున్నాయి ఇలా అంటారు. ఫ్రిడ్జ్లు అన్నీ ఒకటేనండి, కాకపోతే కొన్ని డబుల్ డోర్ ఉంటాయి, సింగిల్ డోర్వి కంపెనీని బట్టి ఉంటాయి. బట్ ఏదైనా మనం నీట్గా ప్రాపర్గా ఆర్గనైజేషన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అవి ఎక్కువ రోజులు రావడమా ఏంటి అనేది నేను చూపిస్తున్నాను కదా. అన్నీ స్మాల్ పీసెస్ కట్ చేసుకొని ఇందులోకి మనకి పట్టే విధంగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా అయితే మనకి ఒక 10 to 15 డేస్ దాకా వెజిటేబుల్స్ అస్సలు పాడవు. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా రోజుల వాటికి కూరగాయలు అనేది ఫ్రెష్గా ఉంటాయండి. ఇక్కడ అన్ని స్టోరేజ్ బాక్స్లే కాదు, ఇంట్లో ఉన్న చిన్న చిన్న యూటిలిటీ బాక్స్లు ఏమైనా ఉంటాయి కదా, వాటిల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం క్యాలీఫ్లవర్ చూద్దామండి. క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నాక మనకి ఆ వెనకాల ఉండే ఆకులు అవి ఉంటాయి కదండి, అవన్నీ తీసేయాలి. సో ఇలాగే పెట్టేసామంటే మనకి త్వరగా వాడిపోయి పాడైపోతుంది. దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి 10 to 15 డేస్ దాకా పాడవ్వండి. మనం తెచ్చుకునే ముందు ఒకసారి క్యాలీఫ్లవర్ని చూసి తెచ్చుకోవాలి. పురుగు పట్టేస్తే ఏమవుతుంది, పాడైపోయినట్టుంది అన్నప్పుడు తెచ్చుకోకపోవడమే బెటరు. ఎందుకంటే మనం ఇది మొత్తం కొంతమంది ఏంటంటే క్యాలీఫ్లవర్ని కట్ చేసి మళ్ళీ హాట్ వాటర్లో వేసి ఈ ప్రాసెస్ అంతా ఎందుకన్నట్టు వాడరు. బట్ క్యాలీఫ్లవర్ అనేది హెల్త్కి మంచిదేనండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇలా ఒకసారి స్టోర్ చేసుకొని చూడండి. క్యాలీఫ్లవరు చిన్న ముక్కలు కట్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే మనకి 10 to 15 డేస్ దాకా పాడవకుండా ఉంటుందండి. లేదు పువ్వు అలాగే పెట్టామంటే క్యాలీఫ్లవర్ పువ్వుగాన మనకి త్వరగా దాంట్లో ఉండే పురుగు ఎక్కువైపోతుంది. ఇంకా చలికి ఏంటంటే అందులో ఉండే పురుగు ఉన్నదానికంటే మరింత అవుతుంది. ఇలా అన్ని ముక్కలు చేసుకొని ఇలా లైనర్ బాక్స్లే ఎక్కువ యూజ్ చేస్తానండి. ఇవి 6 పీస్ సెట్ ఏమో తీసుకున్నాను మీషోలో. ఇలా లైనర్ ఉంటే ఏమవుతుందంటే ఎక్స్ట్రా వాటర్ అది ఉన్న కంటెంట్ మనకి లైనర్స్ కిందకి వెళ్ళిపోతాయి. లేదు అనుకుంటే దీనిపైన ఒక టిష్యూ పేపర్ వేసి దానిపైన పెట్టుకున్నట్టయితే ఎక్స్ట్రా వాటర్ ఉంటే మామూలు బాక్సుల్లో ఇవి పీల్ చేసుకుంటాయి. సో క్యాలీఫ్లవర్ని ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మరిన్ని రోజులు స్టోర్ అవుతుందండి. మనం ఆకుకూరలు తెచ్చుకుంటాం కదా, అన్నీ ఒకేసారి వండేసుకోం కదండి. వాటిల్లో ఉన్న పాడైపోయిన ఆకులు పండిపోయినవి అన్నీ తీసేసి ఇలా పొడవుగా ఉండే బాక్సుల్లో వేసుకోవాలండి. పొడవుగా ఉన్న బాక్సుల్లో వేసుకుంటే కట్ చేసుకొని చాలా రోజులు మనకి ఇవి ఫ్రెష్గా ఉంటాయి. సో పాలకూర కానీ గోంగూర కొత్తిమీర ఏదైనా కానీ ఇలా పొడవాటి బాక్సుల్లో వేసుకుంటే మనకి మరిన్ని రోజులు ఉంటాయి. చూసారు కదా, పాలకూర చుక్కకూర తెచ్చామండి. మాకేంటంటే అన్నీ కర్రీసే చేస్తారా మీరుండే వాళ్ళకి ఇన్నెందుకు అనుకోవచ్చు. పాలకూర కానీ క్యాలీఫ్లవరు క్యాబేజీ కర్రీస్కే కాదండి, స్నాక్స్కి కానీ వాడుతుంటాము. సో మనకి క్యాబేజీ అనేది ఎక్కువ రోజులు వడబడకుండా ఉండాలి అంటే న్యూస్ పేపర్లో కానీ టిష్యూ పేపరు లేదా ఒక కాటన్ క్లాత్ అయినా పర్లేదు, దాంట్లో దీన్ని ఇలా
ర్యాప్ చేసి పెట్టుకుంటే మనకి పువ్వు అనేది ఎక్కువ రోజులు క్యాలీఫ్లవరు క్యాబేజీ వాడిపోకుండా ఉంటుంది. సో ఇలా ఒకటి, దీనిపైన ఈ పేపర్ ఒకటి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చాలా రోజుల దాకా స్టోర్ ఉంటాయి. మాకేంటంటే మా ఇంట్లో పిల్లలు కానీ మా వారు కానీ ఎక్కువ క్యారెట్ కీరా తినేస్తూ ఉంటారండి. ఏదైనా తినాలనిపించింది అనుకోండి, ఏం లేకపోతే ఒక క్యారెట్ కానీ కీరా కానీ పీల్ చేసుకొని తినేస్తారు పిల్లలు కానీ ఇష్టంగా. అందులో స్కూల్ బాక్సులకు కానీ పిల్లలు లంచ్ తర్వాత తింటున్నారంటండి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్. సో వాడు కానీ నాకు కానీ పెట్టు కీరా క్యారెట్ పీల్ చేసని తీసుకెళ్ళిపోతాడు. సో ఇవన్నీ ఒక బాస్కెట్లో పెట్టుకొని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. వీటిని మనకి ఆర్గనైజింగ్ బాక్సులు అంటే చాలా పడతాయి, ఎందుకంటే కొంచెం పొడవుగా ఉంటాయి. ఎక్కువ తెచ్చేసుకుంటాము, ఒక 10 డేస్కి మోయినంగా తీసుకొస్తారు. సో వాటన్నిటిని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని పెట్టుకుంటాము. టమాటాలు అవన్నీ జిప్లాక్ కవర్లోనే పెట్టుకుంటానండి, ఎందుకంటే ఇవి ఉంటాయి కదా పప్పుల కూరలు, రాజ్మా కానీ చన్నా మసాలా కర్రీస్, వీటన్నిటిలోకి టమాటా ఎక్కువ పడతాయి. అందులో చట్నీలు అవి కానీ వెజిటేబుల్ చట్నీస్ చేసుకుంటామండి. సో అందుకని టమాటా 1 కిలోన్నర అలా తెచ్చుకున్నప్పుడు అన్ని బాక్స్లో పెట్టాలంటే కుదరదు కదా, ఇలా జిప్లాక్ కవర్ని యూజ్ చేసి పెట్టుకుంటాము. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం వీలైనంత వరకు అన్నీ స్టోరేజ్ బాక్సుల్లోనే పెట్టుకుంటానండి. నిమ్మకాయలు, దొండకాయలు కానీ, కరివేపాకు అయితే చాలా ఎక్కువ తెచ్చుకుంటాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడే తెచ్చుకుంటానండి. మనకి ఇక్కడ మార్కెట్లో ఏంటంటే చాలల్లో నుంచి వస్తాయి కదా, మందులు కొడతారని చెప్పేసి ఇంటికాడ నుంచి చెట్లు ఉంటాయి కదా ఇళ్ళల్లో పెంచుకున్నాయి, వాటికైతే ఎలాంటి మందులు కొట్టరని ఇంటి దగ్గర నుంచే మరింత తెచ్చుకుంటాను. మాకు కరివేపాకు కూరల్లో వాడే దాని మీద కారపొళ్ళుగా ఎక్కువ తింటారండి పిల్లలు, అందుకని కరివేపాకు ఎప్పుడు ఇంట్లో స్టోర్ ఉంటుంది మరింత. సో మనం తెచ్చుకున్న కూరగాయలన్నీ ఇలా బాక్సుల్లో ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే ఏమున్నాయి ఏం లేవు తెలుస్తుంది. అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎదురుగా ఉన్నాయనుకోండి, అరే అది ఉంది కదా దాంతో ఏదన్నా చేద్దాము, కూరలు వెరైటీగా ట్రై చేద్దామని ఉంటాయి కదా, సో దానికి బాగా యూజ్ అవుతుంది. మోస్ట్లీ మనకి ఏంటంటే ఇళ్ళల్లో కవర్లో తెచ్చేసి ఆ కవరు కూరగాయల బాస్కెట్ ఉంటుంది కదా, యూటిలిటీ బాక్సు మనకి ఫ్రిడ్జ్లో, అందులో పోసేస్తారు. అందులో పోసాకంగా అడుగున ఏముంటాయి అనేది తెలియదు అనమాట. పైన కనిపించే వాటికి వండేసుకొని తింటుంటాం, అడుగు అన్నీ పాడవుతూ ఉంటాయండి. సో చూసారు కదా, ఇలా నేను అన్నీ ఆర్గనైజింగ్ బాక్సుల్లో, కొన్ని అయితే ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాం కదా చాక్లెట్, ఇవైతే చాక్లెట్ బాక్సు మా పిల్లల బర్త్డేకి తెచ్చాము. ఇందాక మార్కెట్కి వెళ్ళినప్పుడు నేరేడుకాయలు వచ్చాయండి బండ్ల మీద, బాగున్నాయి. పిల్లలకి ఏంటంటే కాయలు, డ్రై ఫ్రూట్స్ ఇవే పెట్టమని చెప్పారు మాకు స్కూల్లో, అందుకని ఒక 1/2 కిలో దాకా నేరేడుకాయలు తెచ్చి వాటిని నేను బాక్స్లో పోసి టిష్యూ పేపర్ వేసి పెట్టాను. అల్లం కానీ అంతేనండి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఒక పేపర్లో కానీ క్లాత్లో కానీ ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు వస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవచ్చు. అలా కాదని కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే చేసేసుకొని ఫ్రెష్గా కాకుండా పెట్టుకుంటారు కదా, అలా పసుపు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టి, అలా కాకుండా ఇలా కానీ ట్రై చేయండి, మరిన్ని రోజులు వస్తుంది అల్లం. సో చూసారు కదా కూరగాయలని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఏంటి అనేది. నేనైతే ఇలాగే పెట్టుకుంటానండి. లేదు ఇంతకంటే మంచి బెస్ట్గా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి అనుకుంటే అవి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే తెచ్చుకున్నవన్నీ ప్రాపర్గా ఎక్కువ రోజులు స్టోర్ ఉండడమే కావాలి. సో చూసారు కదా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో, నేనైతే ఈ విధంగా పెట్టుకున్నానండి. మీకు కానీ ఈ వీడియో యూజ్ అయ్యిద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్.